ఒక్క నిమిషం అమర ప్రసాద్, ఒక్క నిమిషం జోషి గారు మాట్లాడిద్దాం, అప్పుడు అన్నట్టు జోషి గారు చేసి చెప్పండి సార్. ఇప్పుడు దేశంలో అదానీ ఎవరు, అంబానీ ఎవరు? అదానీ ఎవరు, అంబానీ ఎవరు? ఆయన ఎంత ట్యాక్స్ కడుతున్నారు? మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు సార్. అయితే అది అంబానీకి అదానీ కూడా తిట్టొచ్చా మనం? ఆయన లక్ష కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతుంది దేశానికి. టాటా గారు 50% ఆస్తి రాసేసిండు. అయితే ఆయన కూడా నార్త్ ఇండియన్, ఆయన కూడా తిట్టొచ్చా మనం? అరే ఒకటితో తప్పు చేస్తే శిక్ష ఇవ్వండి, మేమే అంటున్నాము. మా కుల గుజరాతీ వాడు చేస్తే గుజరాతీ అధ్యక్షుడు ఉన్నది, గుజరాతీ సమాజం ఉంది, అలా నిలిపియండి. చూడు బాబు, మీ వాడు ఇట్లా తప్పు చేసిండు, మీకంటే ముందు ఆయనకు చెప్పులతో మేము కొడతాం, తర్వాత మీరు కొట్టండి, తర్వాత చట్టానికి ఇస్తాం. మీరు నేను డిసైడ్ చేసేది ఎవరన్నా కూర్చొని మాట ఎక్కడ. ఇప్పుడు అది కొట్టేటానికి ఇంకొకటి కొట్టిండు, మన దానికి ఏం చెప్పాలి? ఒక సోదరు మా బ్రదర్ కి ఒక దెబ్బ తగిలింది, మా ఒక కులపోని కూడా దెబ్బలు పడ్డాయి. ఒకటి మీ సైడ్ నుంచి చిన్న వ్యాపారస్తులకి లేకపోతే ఇక్కడ ఉన్న స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఎగ్జిస్టెన్స్ తో వ్యాపారం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? 101%. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఆరోపణ మురళీ మనోహర్ గారు కూడా అంటారు ఏంటంటే దానివల్ల కొంత దీనిలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. అది ప్రాబ్లం, ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఒకటేమో ఆన్లైన్ బిజినెస్, వేరేది ఏమంటూ ఇప్పుడు తెలంగాణలో కాదు దునియాలో దేశం అంతా క్రైసిస్ ఉంది. ఇంకా దానికంటే పెద్ద ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న దుకాణాలకు డీమార్ట్ కానీ ఇంకా ఒకటి కానీ, దానివల్ల పబ్లిక్ మీరు చూడండి, డీమార్ట్ 365 days లైన్ లో నిలబడతారు. దానివల్ల చిన్న షాపుల దగ్గర ఎవరు పోతలేరు. సార్ మీరు అంటున్నారు సార్ అన్న గుజరాతీ మార్వాడీలో కూడా అందరు కోటేశ్వర్లు కాదు కదా, దాంట్లో కూడా మధ్యవర్తి ఉంటుంది, గరీబ్ ఉంటుంది, కోటేశ్వర్. ఇప్పుడు అదానీ అంబానీ గుజరాతీ, మేము మాకు అన్ని కోట్లు ఉన్నాయా మా దగ్గర? జోషి గారు